నిజామాబాద్ జిల్లా బోధన అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తూ ఎన్ఆర్ఐ అక్కపల్లి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ, అమరవీరుల స్తూపం మా నాన్నగారు కట్టించడం మా పూర్వ జన్మంలో చేసుకున్న పుణ్యమని మా కుటుంబ సభ్యులందరూ భావిస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో బోధన్లో కుల సంఘాల జేఏసీలో ఉద్యమకారులు ఎవరు మరువలేని త్యాగాలు చేశారు. అవమానాలు, పోలీసుల కేసులు, నిర్బంధాలు ఎన్నో ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. బోధన్లో తెలంగాణ రాష్ట్రం కోసం దీక్షలు కొనసాగాయి. అందులో భాగంగా బోధన్ దాదాపు 1519 రోజులు కొనసాగించారు. అందులో తెలంగాణ రాష్ట్రం కోసం కార్మికులు, కర్షకులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యమకారుల పాత్ర ఎంత ఉందో అర్థం చేసుకోగలనని ఉద్యమకారులకు గుర్తు చేశారు. అంతర్జాతీయ న్యాయవాది శ్రీనివాసరావు కావేటి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం, సామాజిక న్యాయం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన విద్యార్థి అమరవీరులకు వారిని స్మరిస్తూ అమరవీరుల స్తూపం నిర్మాణదాత అక్కపల్లి కొండయ్య సార్ను గుర్తు చేసుకుని వారి కుటుంబ సభ్యులకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సత్కరించారు. అలాగే తాజా మాజీ కౌన్సిలర్ కొండ్ర పద్మ గారు, కుల సంఘాల జేఏసీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, కార్యదర్శి కొండ్ర వెంకటి, ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇన్ఛార్జ్ జగన్, తెలంగాణ ఉద్యమకారుడు అశోక్ రెడ్డి, అబ్బగోని గంగాధర్ గౌడ్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పి గంగాధర్ గౌడ్, గోసంగి సంఘం రాష్ట్ర నాయకులు గంధం రాజేష్ మరియు కుల సంఘాల జేఏసీ నాయకులు, కుల సంఘాల పెద్ద మనుషులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. మరియు రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో అక్కపల్లి ఉత్తమ్ కుమార్ ఏర్పాటు చేసిన విదేశాల్లో భారతీయులు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలపై అంతర్జాతీయ న్యాయవాది శ్రీనివాసరావు కావేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యంగా ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికాలో వీసా పరిమితులు, అక్రమ బసపై కఠిన చర్యలు, ట్రంప్ పాలన విధానాల గురించి గుర్తు చేశారు. సరైన పత్రాలు, సమాచారం లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ న్యాయవాది, బీఎస్పీ పార్టీ నాయకులు ఈశ్వర్ మరియు సూరలింగారెడ్డి, గుంద గంగాధర్, ఎంఆర్పీఎస్ నాయకులు సాగర్, బోధన్ తెలుగు యువత నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. కుల సంఘాల ఐక్యత, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, అక్కపల్లి కొండయ్య సార్కు, అక్కపల్లి కొండయ్య సార్కు. చైనీస్ వాళ్ళని నచ్చట్లేదు ఎవరు. అయితే కొంతమంది స్టూడెంట్స్ చైనీస్ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మూడోది ఏంటంటే కొంత ప్యాలెస్టైన్ ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ ఆ దేశాలలో. వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆయన అంటే, ఆయనకు ముస్లిం దేశాలంటే సిరియా, చాలా దేశాలు ఆయనకు ఇష్టం ఉండదు. ఆయన కొంచెం అంటే ప్రో అమెరికన్స్, యాంటీ ఇమిగ్రెంట్స్. ఆయన కొంత క్రిస్టియన్ మెంటాలిటీ ఆయనది. కనుక ముస్లిమ్స్ ఎవరన్నా ఉంటే ఆయన వచ్చి రాగానే ముస్లిం కంట్రీస్లో ఎంబసీలను క్లోజ్ చేస్తాడు. ఈ ముస్లిం కంట్రీస్లో ఎవరిని కూడా ఉండదని చెప్తాడు. అంటే ఇప్పుడు దీనికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఒక్కడే కాదు. ఇప్పుడు చూసుకుంటే మీకు ఆస్ట్రేలియాలో 15 రోజుల కింద ఇండియన్స్ గో బ్యాక్ అని వాళ్ళందరూ నినాదాలు చేసి వాళ్ళు స్ట్రైకులు లాగా బంధులు చేస్తున్నారు. ఇంగ్లాండ్లో చేస్తున్నారు. జర్మనీలో చాలా మస్జిదులని కూలగొట్టేస్తున్నారు. అంటే యూరోప్లో ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే ఇమిగ్రెంట్స్ మనలాంటి వాళ్ళు వస్తారో ఈ దేశాలలో కొంత రిసెంట్మెంట్ స్టార్ట్ అయింది. ఎట్లయితే మన కేసీఆర్ గురించి ఆందోళన వెళ్ళిపోవాలన్నట్టుగా అలా ఫీలింగ్ వచ్చేసింది ప్రపంచంలో. మీరు ఎందుకు వస్తున్నారు, వెళ్ళిపోండి అని. అంటే నాకు ఎందుకు తెలుసు అంటే, నాకు లండన్లో ఆఫీస్ ఉంది. మన ఉత్తమ్ గారు తన ఆఫీస్ కూడా నాకు ఇచ్చారు. అక్కడ కూడా వెళ్తూ ఉంటాను. యూరోప్లో, పోలాండ్, అన్ని దేశాలు వెళ్తుంటాను. 54 దేశాలు వెళ్తుంటానమ్మా. 4 దేశాలు చదువుకున్నాను. ఆ దేశాలు వెళ్తుంటే కనుక నాకు పర్సనల్గా తెలిసి ఇవన్నీ. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, కోవిడ్ తర్వాత అందరూ యూరోప్కి వెళ్తున్నారు స్టూడెంట్స్ అంతా చదువుకోవడానికి కూడా. అక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే నేను యాంటీ అమెరికా గురించి చెప్పట్లేదు. నేను అమెరికాలోనే ఉంటాను. అమెరికా పౌరసత్వం కూడా తీసుకున్నాను. ఆ కంట్రీకి అగేన్స్ట్ చెప్పకూడదు. కానీ ఇప్పుడు పొలిటికల్ పాలసీస్ ఏమవుతుంది, ఎప్పుడు కూడా ప్రపంచంలో పాలిటిక్స్ కంట్రోల్ ద బిజినెస్ అంట. పాలసీస్ ఎప్పుడైతే మార్పులు జరుగుతాయో వ్యాపారాలు మారుతాయి. ఎందుకు మన దగ్గర కూడా డివి నరసింహారావు గారు వచ్చినప్పుడు లిబరలైజేషన్ చేశారు.
అంతకుముందు మన ఫారిన్ కంపెనీస్ చూసామా, స్వదేశీ అన్నాము. మరి ఆయన వచ్చిన తర్వాత లిబరలైజేషన్ అయిన తర్వాత మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీస్